ముఖ్యమంత్రి వార్త రాష్ట్రంలో సభలో తొక్కిసలాట ఒకరు అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. సభ ముగించుకొని తిరుగు ప్రయాణం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా ఒకరు స్పృహ తప్పిపోయారు. స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్ కి అయితే తరలించారు. మృతుడు ఒంగోలు పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న మురళిగా గుర్తించారు. ఈ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లాకు చెందిన నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గ గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోరు వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఎస్ఐ గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లాలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి సిద్ధం సభకు పిలిచినా రాలేదంటూ తనపై దాడి చేశారంటూ జైపతంగులూరు మండలం రామకూరు చెందిన తలారి ధనచక్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధం సభకు రమ్మని కొందరు వైకాపా నేతలు పిలిచారని ధన చక్రవర్తి. మొత్తానికి తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో సభలు అయితే ఇక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. తొక్కిసలాటలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలా జరిగిందనమాట. ఒకరు అకాల మృతి, మరొకరికి స్పృహ కోల్పోవడం జరిగింది. నిన్న జరిగిన సభ